హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేట్ అని తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ ఒక పెళ్ళైన బాగా కోరికలతో బాగా రగిలిపోతూ ఉండే ఒక అమ్మాయి ఉంటుంది. తనకి తన మొగుడు ఎంత చేసినా కూడా సరిపోదు. దీంతో తను అనుకోకుండా వేరొక వ్యక్తితోటి పరిచయం అవుతుంది. ఇంకా వాడు తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తన గృహలో పెట్టినా కూడా వాడిదే బాగా నచ్చుతుంది. ఇంకా వాడు చేసిందే బాగా నచ్చుతూ ఉంటుంది. తను చేస్తున్న తప్పు గురించి మొగుడికి చెప్పినా కూడా వాడు నమ్మడు. అసలు మూవీ స్టోరీ ఏంటో తెలియాలంటే మన మూవీలోకి ఎంటర్ అవ్వాలి. మూవీ స్టార్టింగ్ లో మనకి మార్త అనే ఒక పెళ్ళైన అమ్మాయిని చూపెడతారు. తనకి ఆ కోరికలు బాగా ఎక్కువ. ఇంకా తన మొగుడు పేరు డారియో మార్తాని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా వాడు పెళ్లికి ముందు ఇంకా పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత కూడా వాడు అక్కడ మార్తతోటి బాగా మ్యాటర్ కానిచ్చి ఉంటాడు. ఎలాగంటే తనకు రకరకాల స్టైల్లో దాంతో మ్యాటర్ కానిచ్చి తనకి మంచి మంచి సుఖాన్ని ఇచ్చి ఉంటాడు. కాకపోతే కాలం గడిచే కొద్దీ మన డారియో గడి తమ్ముళ్ళలోని దమ్మని తగ్గిపోతుంది. దీంతో వాడు సరిగ్గా దెబ్బేలేకపోతూ ఉంటాడు. కాకపోతే మార్తకి మాత్రం బాగా కోరికలు ఎక్కువ. దీంతో మన డార్లోగాడు సరిగ్గా మ్యాటర్ కనివ్వకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు గొడవ వస్తూ ఉంటుంది. ఇంకా మార్త వాడితోటి నాకు బాగా వేడి కలిగేలోపు నువ్వు చల్లారిపోతున్నావు అని చెప్పి వాడితో గొడవ పడుతూ ఉంటుంది. ఎప్పట్లాగే డారియో గడు మార్తతోటి ఆ రోజు నైట్ మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. కాకపోతే వాడు చాలా తొందరగా తుస్సుమనిపిస్తాడు. దీంతో మార్త తను చేసేదిలాగా తను తిట్టుకుంటూ మూలుక్కుంటూ ఆ పక్కకు తిరిగి పడుకుంటుంది. ఇంకా తను అనుకుంటూ ఉంటుంది తనకి తన భర్త అంటే ఇష్టమే. కాకపోతే తన భర్త ఇంతకు ముందులాగా తనతోటి బాగా మ్యాటర్ కానివ్వాలని, తన ఆకలిని బాగా తీర్చాలని చెప్పి బాగా కోరుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మన డారియో గడి ప్రొఫెషన్ ఏంటంటే వాడు బంచిక్ కథలు రాస్తూ ఉంటాడు. అంటే రొమాంటిక్ స్టోరీస్ నవల కింద రాస్తూ ఉంటాడు. దీంతో మార్త వాడు మొగుడు రాసిన నవల్ని చదువుకుంటూ ఇంకా తన వేడిని చల్లార్చుకుంటూ ఉంటుంది. ఇంకా తను అనుకుంటూ ఉంటుంది నా భర్త నవల్లో ఎంత రొమాంటిక్ గా ఉన్నాడో అదే విధంగా నిజ జీవితంలో కూడా ఉంటే బాగుందని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మన డారియో గడికి కొంచెం పని ఉండడం వల్ల వాడు బయటకు వెళ్ళబోతూ ఉంటాడు. దీంతో అప్పుడు డారియో గడు మార్త కోసం ఒక ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన టికెట్ ని తీసుకుని వస్తాడు. దీంతో అప్పుడు మార్త ఒకతే ఆర్ట్ గ్యాలరీకి తను చూడడానికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి తను చూస్తూ ఉండగా అప్పుడు దూరం నుంచి ఒక వ్యక్తి మన మార్తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడి దగ్గరకు వచ్చి మార్తని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. దీంతో మార్త చూస్తుంది. ఇంకా తను ఇగ్నోర్ చేసి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే వాడు దగ్గరకు వచ్చి తన ఫోటోలు తీస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు మార్త భయపడి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఆ వ్యక్తి మార్త దగ్గరకు వచ్చి ఇంకా తను బలవంతం చేసి తనతోటి మ్యాటర్ కనించడం ట్రై చేస్తూ ఇంకా వాడు వెళ్ళి తీసుకెళ్లి మార్త గృహలో పెట్టేసి రఫ్ ఆడిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు అలా చేసుకుంటూ ఉండగా అప్పుడు కొంతమంది జనం రావడంతో అప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా మార్త ఇంటికి వచ్చిన తర్వాత తనకు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి వాడు మార్తాని బలవంతం చేసినా కూడా ఎందుకో మార్తాకి అది బాగా నచ్చుతుంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తను పక్కనున్న మొగుడితో చెప్తుంది, నన్ను ఈ రోజు ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఒక వ్యక్తి నన్ను బలవంతం చేయబోడని చెప్పి చెప్తుంది. కాకపోతే అప్పుడు మాట విన్న తర్వాత మన డారియో గడు మాత్రం పెద్ద పట్టించుకోడు. ఇంకా వాడు అనుకుంటాడు తను కావాలని రొమాంటిక్ గా చెప్తుంది, ఎందుకంటే నా తమ్ముడిని లేపడానికి ఏ విధంగా చెప్తుందేమని చెప్పి తను పట్టించుకోడు. ఎందుకంటే ఆ రోజే అలాంటి స్టోరీని మన డారియో గడు తన బుక్ లో రాసి ఉంటాడు. ఇంకా తన బుక్ ని చదువు ఉంటుందని అందుకే ఆ విధంగా స్టోరీ చెప్తుందని చెప్పి అనుకుంటాడు. కాకపోతే అక్కడ నిజంగానే మార్తాకి ఆ విధంగా జరిగి ఉంటుంది. ఆ తర్వాత రోజు మన డారియో గడికి ఇంకొక పెద్ద పార్టీ ఉంటుంది. ఇంకా వాడు పెద్ద పెద్ద మనుషులతో కలవాల్సి ఉంటుంది. దీంతో అప్పుడు డారియో గడు మార్తాని తీసుకుని ఆ పార్టీకి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అక్కడ మార్తాకి బాగా బోరు కొడుతూ ఉంటుంది. దీంతో తను ఒక వైన్ గ్లాస్ చేతితో పట్టుకుని ఆ పార్టీ మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తను అలా తిరుగుతూ ఉండగా దూరంగా ఎవరైతే మార్తాని తనతోటి బలవంతం చేశాడో ఆర్ట్ గ్యాలరీలో అదే వ్యక్తి అక్కడ కనపడతాడు. ఇంకా వాడి పేరు లియోన్ అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు లియోన్ అనే వ్యక్తి మళ్ళీ మన మార్త దగ్గరకు వస్తాడు. ఇంకా తనతోటి డాన్స్ చేస్తూ ఇంకా తను అక్కడిక్కడ పట్టుకుని తను బాగా బలవంతం చేసి మ్యాటర్ కానిచ్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈసారి మార్త కూడా బాగా నచ్చుతుంది. దీంతో వాళ్ళిద్దరు అనుకుంటారు పక్కకి వెళ్ళి మ్యాటర్ కానిచ్చుకుందాం అని చెప్పి ఒక ఎవరు లేని చోటు దగ్గరికి వెళ్తారు. అలా చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో వాళ్ళిద్దరు అమ్మా నాన్న ఆట ఆడుకోవడానికి ఒకరిదొకరు తీసుకుని మెల్లగా మ్యాటర్లోకి వెళ్తూ ఉంటారు.
సరిగ్గా అదే టైంకి అప్పుడు అక్కడ సిల్వి అనే ఒక అమ్మాయి అటు వస్తూ ఉంటుంది. ఇంకా సిల్వి అనే అమ్మాయి మార్తాకి బాగా తెలుసు. దీంతో తను అక్కడ నుంచి అలా వెళ్తూ అప్పుడు వాళ్ళిద్దరిని చూస్తుంది. దీంతో తను షాక్ అవుతుంది. ఎందుకంటే మార్తా అక్కడ డారియోతో కాకుండా వేరొక వ్యక్తితోటి మ్యాటర్ కానిస్తుందని చెప్పి. ఆ తర్వాత అప్పుడు సిల్వియా ఇంకా మార్తా ఇద్దరు కూడా వాష్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మార్తా సిల్వియాతో చెప్తుంది, నాకు డారియోతోటి సరిగ్గా మ్యాటర్ అవ్వట్లేదని, తను ఎంత ట్రై చేసినా కూడా నా ఆకలి తీరట్లేదని, కాకపోతే నాకు కోరికలు ఉంటాయి కదా, ఏం చేయాలో తెలియట్లేదని, నాకు లియోన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పి చెప్తుంది. దీంతో అప్పుడు సిల్వియా చెప్తుంది, నీకు కోరికలు తీరకపోతే ఇంకా నీకు ఆకలి ఉంటే నువ్వు వేరొక వ్యక్తితో అఫైర్ పెట్టుకోవటంలో తప్పు లేదని, ఎందుకంటే ప్రతి ఆడదానికి కోరికలు ఉంటాయి, ఇంకా పెళ్ళైన తర్వాత కంట్రోల్ చేసుకోవడం కష్టం, నాకు కూడా వేరొకరితో అఫైర్ ఉందని నేను వాడితో కలిసి పార్టీకి వచ్చానని చెప్పి చెప్తుంది. దీంతో అప్పుడు మార్తా సిల్వియాని అడుగుతుంది, మరి నీ అఫైర్ గురించి నీ భర్తకు తెలుసు అని చెప్పి అడిగేసరికి అప్పుడు సిల్వియా చెప్తుంది, నా భర్తకి నా అఫైర్ గురించి తెలుసు, అది తెలిసిన తర్వాత నుంచే నా భర్త నన్ను ఇంకా ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టాడు, ఇంకా రోజు నాతోటి రకరకాల స్టైల్లో నీ మ్యాటర్ కానిస్తూ నాకు ఎక్కువ సుఖాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంది. నువ్వు కూడా నీకు నచ్చినోడితోటి అఫైర్ పెట్టుకుని పండగ చేసుకో, తప్పేం లేదని చెప్పి సలహా ఇస్తుంది. ఆ తర్వాత మార్తా ఇంకా డారియో ఇద్దరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన డారియో గడు మార్తాని బాగా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎవరో వ్యక్తితోటి అక్కడ బాగా డాన్స్ చేస్తూ క్లోజ్గా కనిపించావు, తను ఎవరు ఎందుకు అలా చేసావు అని చెప్పి బాగా తిడుతూ ఉంటాడు. కాకపోతే మార్తా మాత్రం తనకి ఏ సమాధానం చెప్పదు. ఎందుకంటే వాడికి అనుమానం ఇంకా ఎక్కువ పెంచాలని చెప్పి తను సైలెంట్గా ఉంటుంది. దీంతో ఇప్పుడు మన డారియో గడికి పిచ్చ కోపం వస్తుంది. దీంతో మన డారియో గడు మార్తాని నీకు నా పవర్ చూపిస్తారా అని చెప్పి తనతోటి ఫుల్గా మ్యాటర్ కానిస్తూ కుక్క దెబ్బలు వేస్తూ ఉంటాడు. డబ్బులకి బుక్ చేసుకున్న చికెన్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మనోడు మార్తతోటి పిచ్చ గుద్దుతూ ఉంటాడు. అలా గుద్ది మనోడు రెస్ట్ తీసుకుని అక్కడ నిద్రపోతూ ఉంటాడు. కాకపోతే మన మార్త మాత్రం పిచ్చ ఖుషీగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత డారియో గడు మార్తతోటి పచ్చి గుద్దాడని చెప్పి తను కూడా ఇదే విధంగా కోరుకుంటుంది కాబట్టి తను అలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయట బాల్కనీలోకి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మన డారియో గడు ఇంట్లో లేనప్పుడు అప్పుడు మార్తాకి మన లియోన్ గడు ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే వాడు ఒక హోటల్ రెస్టారెంట్ని బుక్ చేసి ఆ రెస్టారెంట్ దగ్గరికి అంటే హోటల్ దగ్గరికి రమ్మని చెప్పి మనోడు ఇన్విటేషన్ పంపిస్తాడు. ఆ మాట విన్న తర్వాత మన మార్తా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా లియోన్ గడు తోటి దెబ్బేయించుకోవాలని చెప్పి పిచ్చ హ్యాపీగా రెడీ అయిపోయి ఇంకా హోటల్ దగ్గరికి వెళ్తుంది. తను అలా అందంగా రెడీ అయ్యి హోటల్ బయట ఉండే రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. తను చాలా సేపటిగా వెయిట్ చేస్తుంది. కాకపోతే మన లియోన్ గడు రాడు. దీంతో మార్తాకి చిరాకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. తను అలా వెళ్దాం అనుకున్న టైంకి మన లియోన్ గడు అక్కడికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత అక్కడ మార్తాతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూనే మన లియోన్ గడు వాడు చేయి తీసుకెళ్లి మార్తా గృహలో పెట్టేస్తాడు. అలా పెట్టేసి మనోడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదంతా రెస్టారెంట్లో ఉంటే పక్కన బేరర్ కూడా చూస్తూ ఉంటాడు. అయినా సరే వాళ్ళు ఏమాత్రం ఆకుండా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అప్పుడు మన లియోన్ గడు మార్తా వీడిని చల్లార్చాలని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన లియోన్ గడు ముందు నుంచి వెనక నుంచి అన్ని చోట్ల నుంచి దబా గుద్దేస్తూ ఉంటాడు. దీంతో మార్తా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మార్తా మన లియోన్ గడికి బాయ్ చెప్పి అక్కడ నుంచి సిల్వియాని కలవడానికి వెళ్ళిపోతుంది. మరొక వైపు ఇంట్లో ఉన్న మన డారియో గడు అప్పుడు అక్కడ మార్తా డైరీని చూస్తాడు. అప్పుడు అక్కడ మన డారియో గడికి తెలుస్తుంది అక్కడ మార్తాకి ఇంకా డారియో గడికి మధ్యన దూరానికి కారణం ఏంటని చెప్పి. ఇంకా మన డారియో గడికి మార్తాకి సంబంధించిన అఫైర్ గురించి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అప్పుడు మన డారియో గడికి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంలో అవన్నీ పగలగొట్టేస్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం సేపటి తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, దానికి కారణం వాడేనని, మార్తాకి కావాల్సిన సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చుంటే గనక తన విధంగా చేసి ఉండదని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ అవుతుంది. దీంతో మార్తా ఆ రోజు తిరిగి ఇంటికి వస్తుంది. కాకపోతే మన డారియో గడు మాత్రం ఒక రకమైన కోపంలో ఉండి వాడు బాగా మందేసేస్తూ ఉంటాడు. అలా ఇంటికి వచ్చిన మార్తాను చూసి తను బాగా పచ్చి బూతులు తిడుతూ ఉంటాడు. అలా తిట్టి వాడు ఆ సామాన్ పగలగొట్టేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మార్తాకి బాగా భయం వేస్తుంది. ఇంకా తను ఎప్పుడు నిద్రపోయినా కూడా తనకి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి. అదేంటంటే మార్తా వేరొకరితోటి మ్యాటర్ కానిచ్చుకుంటూ ఉంటే అక్కడ డారియో చూసేసాడని. ఇంకా మార్తా వేరొకరితోటి మ్యాటర్ కానిచ్చుకుంటూ ఉండగా అప్పుడు డారియో చూసి తన గన్తో కాల్ చేసినట్టు ఇలా రకరకాలుగా తనకి కళలు వస్తూ ఉంటాయి. ఇంకా తనకి చాలా ఒక రకమైన భయం ఇంకా టెన్షన్ కింద మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మన మార్తాకి మన లియోన్ గడు మళ్ళీ ఒక లెటర్ రాసి పంపిస్తాడు. అదేంటంటే తను మళ్ళీ ఇంకొక రూమ్ బుక్ చేశాడని చెప్పి హోటల్కి రమ్మని చెప్పి మనోడు ఇన్విటేషన్ పంపిస్తాడు. దీంతో మార్తా మళ్ళీ లియోన్ గడ్ కోసం రెడీ అయ్యి అక్కడ హోటల్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పట్లాగే హోటల్లోని ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుని మార్తాకి కావాల్సిన సుఖాన్ని పొందుతుంది. ఆ తర్వాత తనకు తెలుస్తుంది మన లియోన్ గడు ఒక ఆర్టిస్ట్ అని చెప్పి, ఇంకా తను ఆ రోజు మార్తా ఫోటోలు తీసింది కూడా ఒక ఆర్ట్కి సంబంధించిన దానికోసమేనని, ఇంకా తను ఇబ్బంది పెట్టడానికి కాదని చెప్పి, ఇంకా మన లియోన్ గడు మార్తాకి సంబంధించిన ఫొటోస్ని కూడా అక్కడ డ్రాయింగ్ వేసి ఉంటాడు. అలా మన మార్తా మన లియోన్ గడ్ తోటి బాగా రెగ్యులర్గా కలుస్తూ ఉంటుంది. ఇంకా మన లియోన్ గడ్ కూడా జనం ఉన్నారని చెప్పి పట్టించుకోకుండా అక్కడ మార్తాతోటి బాగా సంతోషంగా ఉంటాడు. తనకు కావాల్సింది చేస్తాడు. ఇంకెక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తూ ఉంటాడు. అప్పుడు మార్తా అనుకుంటుంది లియోన్ డారియోతో పోలిస్తే చాలా డిఫరెంట్ క్యాండిడేట్ అని. ఇంకా అప్పుడు మార్తా కూడా అందరిలోనూ మన లియోన్ గడ్ కోసం తన మామిడి పళ్ళను బయటపెట్టి చూపెడుతూ ఉంటుంది. అప్పుడు లియోన్ కూడా దాని గురించి పెద్ద పట్టించుకోడు, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఏ పార్టీకి వెళ్ళినా కూడా వాళ్ళ నలుగురు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళిద్దరూ ఆ నలుగురు మధ్యలోనే ఫుల్గా మ్యాటర్ కనిచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి మన మార్తా అక్కడ సిల్వియా చెప్పినందువల్లనే అక్కడ లియోన్ గడ్ తోటి మ్యాటర్ కానిచ్చి ఉంటుంది. ఇంకా ఆ విషయం గురించి డారియో
లియోన్ రెచ్చగొట్టి తనకు కావాల్సిన సుఖాన్ని పొందాలనుకుంటుంది. కాకపోతే ఇక్కడ మార్తా మాత్రం డారియో గడి మీద ఇష్టాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుని అక్కడ మన లియోన్ గడితో లవ్లో పడిపోతుంది. ఇంకా తను అనుకుంటుంది లియోన్ గడితో కలిసి అక్కడ నుంచి జంప్ అయిపోవాలని చెప్పి అనుకుంటుంది. ఆ రోజు ఈవినింగ్ అవుతుంది. దీంతో మార్తా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత తను అనుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ లియోన్ గడితో కలిసి ఫ్రాన్సిస్ జంప్ అయిపోదామని చెప్పి. అలా తన రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అప్పుడు బాగా లేట్ అవుతుంది. దీంతో డారియో గడు మార్తాను అడుగుతాడు, ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పి. మన డారియో గడికి ఆల్రెడీ తెలుసు మార్తా ఇప్పటి వరకు అక్కడ లియోన్ గడితో మ్యాటర్ కానిచ్చుకుని మసి పూసుకుని వచ్చిందని చెప్పి. ఆ తర్వాత మన డారియో గడికి బాగా కోపం వస్తుంది. అప్పుడు ఆ కోపంతో మన మార్తాతో ఏ విధంగా చేస్తాడంటే ఆపకుండా 4-5 రౌండ్లు రపా కొట్టేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు మార్తా కూడా బాగా వీక్ అయిపోతుంది. మార్తా కావాల్సింది కూడా అదే, తనకు ఆ విధంగానే కావాలి. దీంతో అప్పుడు మార్తా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మార్తా ఇంకా లియోన్ వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటారు. కాకపోతే అప్పుడు మన లియోన్ గడు వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ మార్తా మాత్రం రాదు. ఎందుకంటే మార్తా మన డారియో గడిని లవ్ చేస్తూ ఉంటుంది. అక్కడ మార్తా కావాల్సింది డారియో గడు ఈ విధంగా చేయటమే. ఆ విధంగానే రెచ్చగొట్టి మార్తాతో చేపించుకోవాలని చెప్పి అనుకుంటుంది. తనకు కావాల్సిన కోరిక తీరటంతో ఇంకా తన భర్తతో తను హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే మార్తా ఏ విధంగా అయితే డారియో ఉండాలనుకున్నాడో అదే విధంగా ఉన్నాడని, అదే విధంగా తనతో మ్యాటర్ కానిస్తున్నాడని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను డారియో గారితో కూడా చెప్తుంది, ఇప్పటి నుంచి నేను ఎవరితోటి మ్యాటర్ కానివ్వను, నీతోటి ప్రేమగా ఉంటానని చెప్పి. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు మన టెలిగ్రామ్ లో 10K వ్యూస్ దొరుకుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. వెంటనే జాయిన్ అయిపోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బై బై.